నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రతిష్టాత్మకంగా ధర్మగిరిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో అన్ని వేద శాఖలు, అన్ని ఆగమాలు, అన్ని స్మార్తాలు, దివ్య ప్రబంధం, సంస్కృత సాహిత్యం అధ్యాపన చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వేదాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఋగ్వేదం, శుక్లయజుర్వేదం అవన్నీ తెలుసుకుని కృష్ణయజుర్వేదంలో తైత్రీయ శాఖ యొక్క వైభవాన్ని మనం అందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో మూలపాఠము, పదపాఠము, క్రమపాఠము వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జటా ఘన అనేటటువంటి రెండు భాగాల గురించి విపులంగా మనం అందరం కూడాను తెలుసుకోబోతున్నాం. ఓం నమః సోమాయ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః చ నమో నమశ్చ చ నమస్తామ్రాయ తామ్రాయ నమశ్చ చ నమస్తామ్రాయ నమస్తామ్రాయ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ చ తామ్రాయ తామ్రాయ చారుణాయ రుణాయ చ తామ్రాయ తామ్రాయ చారుణాయ చారుణాయ రుణాయ చ చారుణాయ చ చారుణాయ చ చారుణాయ చ. ఈ జటాఘన అనేటటువంటివి కృష్ణయజుర్వేదంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి వికృతి పాఠాల్లో, అంటే మూల పాఠము, దానికి ప్రకృతి అని పేరు, దానికి విశదీకరించేటటువంటివి మూలపాఠం యొక్క దార్ఢ్యతను కొనసాగించేటటువంటి వికృతి పాఠాలు అన్నమాట. అవి 4 ప్రధానంగా అధ్యయనాధ్యాపనముల ద్వారా లోకంలో అలంకరింపబడుతూ ఉన్నాయి. దాంట్లో పదము, క్రమము, జటాఘన అని 4 ప్రధానమైనవని తెలుసుకున్నాం. పదక్రమాల యొక్క అధ్యయనాధ్యాపన గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు జటాఘనల గురించి తెలుసుకోబోతూ, జట అంటే ఏమిటి అంటే ఒక్కొక్క పదాన్ని 6 సార్లు ఉచ్చరించటం. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆ పదము, అందులో ఉండేటువంటి అక్షరములు, అక్కడ ఉండేటువంటి ఆనుపూర్వి, అక్కడ ఉండేటువంటి స్వరములు, అక్కడ ఉండేటువంటి మాత్రలు అవన్నీ కూడాను దృఢమవుతాయి అన్నమాట. ఆ విధంగా జటపాఠం అనేటటువంటిది ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం కర్మణే వాం వాం కర్మణే కర్మణే వాం వాం దేవేభ్యో దేవేభ్యో వాం వాం దేవేభ్యః దేవేభ్యః శకేయకం శకేయం దేవేభ్యో దేవేభ్యః శకేయం శకేయం వేషాయ వేషాయ శకేయకం శకేయం వేషాయ వేషాయ త్వా త్వా వేషాయ వేషాయ త్వా త్వా ప్రత్యుష్టం ప్రత్యుష్టం త్వా త్వా ప్రత్యుష్టం ప్రత్యుష్టకం రక్షో రక్షః ప్రత్యుష్టం ప్రత్యుష్టకం రక్షః ప్రత్యుష్టమితి ప్రతిపుష్టం రక్షః ప్రత్యుష్టాః ప్రత్యుష్టా రక్షో రక్షః ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాతయో రాతయః ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాతయః ప్రత్యుష్టా ఇతి ప్రతిపుష్టాః అరాతయో ధూరరాతయో రాతయో ధూః ధూరస్య హి ధూరసి అసి ధూర్వధూర్వా అస్యసి ధూర్వా ధూర్వధూర్వంతం ధూర్వంతం ధూర్వధూర్. జటాను అధ్యయనం చేసినట్లయితే జటావల్లభులు అనేటటువంటి కీర్తి కూడా ఉంటుంది అని మనకు మహర్షులు చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి నమః సోమాయ చ, ఇది మూలం అన్నమాట. దానికి నమః సోమాయ చ అనేటటువంటిది పదం. నమః సోమాయ సోమాయ చ అనేటటువంటిది క్రమం. ఆ తర్వాత చెప్పేటటువంటి వికృతి పాఠం జట అన్నమాట. అది ఎలా ఉంటుంది అంటే నమః సోమాయ సోమాయ నమో నమః సోమాయ సోమాయ చ సోమాయ సోమాయ చ ఇలా ముందుకెళ్తూ ఉంటాం. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే
ఆ పదములు ఆ అక్షరములు అన్నీ కూడా దృఢములవుతాయి. అన్నిసార్లు అధ్యయనం చేసినందువల్ల వేదాక్షరములను ఎన్ని ఎక్కువసార్లు పఠిస్తే అంత భగవన్నామం చేసినట్లు అవుతుంది. ఆ విధంగా లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి ఒక ఆనుపూర్వి కలిగినటువంటిది, ఒక పరంపర కలిగినటువంటిది జటాపాఠం. ఆ జటాపాఠాన్ని మనం చక్కగా ధర్మగిరి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో అధ్యయన అధ్యాపనముల ద్వారా శ్రీవారి అనుగ్రహంతో చక్కగా మనం కొనసాగిస్తున్నాం. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీవారికి మనం అందరం కూడా సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ లోకం సుభిక్షంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. अस्मान् धूर्वति धूर्वत्यस्मानस्मान् धूर्वति धूर्वति तं धूर्वति धूर्वति तं धूर्वधूर्वतं धूर्व धूर्वयं यं धूर्वधूर्वयं यं भयं भयं यं भयं भयं धूर्वामो धूर्वामो भयं भयं धूर्वामः धूर्वामस्त्वं त्वं धूर्वामो धूर्वामस्त्वं त्वं देवानां देवानां त्वं त्वं देवानां देवानामस्यसि देवानां देवानामसि असि सस्नितमको सस्नितममस्यसि सस्नितमं सस्नितमं पप्रितमं पप्रितमको सस्नितमको सस्नितमं पप्रितमं सस्नितममिति सस्नितमं पप्रितमं जुष्टतमं जुष्टतमं पप्रितमं पप्रितमं जुष्टतमं पप्रितममिति पप्रितमं जुष्टतमं वह्नितमं वह्नितमं जुष्टतमं जुष्टतमं वह्नितमं जुष्टतममिति जुष्टतमं वह्नितमं देवहूतमं देवहूतमं वह्नितमं वह्नितमं देवहूतमं वह्नितममिति वह्नितमं देवहूतममकृतमकृतं देवहूतमं देवहूतममकृतं देवहूतममिति देवाहूतमम् अकृतमस्यस्य कृतमकृतमसि असि हविर्धानको हविर्धानमस्यसि हविर्धानो हविर्धानन्दुको हस्वदृको हस्व हविर्धानको हविर्धानन्दुको हस्व दृगो हस्वमभिधानम् दृगो हस्व मादृगो हस्वदृगो हस्व माह्वार्मामाह्वाः ह्वार्वसुतस्य मित्रस्य ह्वार्मित्रस्य मित्रस्य त्वा मित्रस्य मित्रस्य त्वा चक्षुषे चक्षुषा त्वा चक्षुषा चक्षुषा प्रचक्षुषा चक्षुषा प्रेक्ष ईक्षे प्रप्रेक्षे ईक्षे मामेक्ष ईक्षे माभेर्भेर्मा माभेः भेर्मा भेर्भेर्मा मासकोसं मासं संवित्था वित्था सकोसं वित्थाः वित्था मा वित्था वित्था मा त्वा मा त्वा हि गोंसिषको हि गोंसिषं त्वा हि गोंसिषं हरिः ओम्. కృష్ణయజుర్వేద తైత్రేయ శాఖలో మహోన్నతమైనటువంటి వికృతి పాఠాలు ఉన్నాయి. అవే లోకంలో చాలా అందరి చేత ఆస్వాదింపబడుతూ ఉంటాయి. అందుకని అయ్యా ఘన చెప్పండి లేదా క్రమం చెప్పండి అని అందరూ కూడా కోరి విని ఆ ఫలాన్ని పొంది భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అందువల్లతే గొప్ప గొప్ప ఆయన ఘనాపాఠి గారండి, ఆయన గొప్ప క్రమాపాఠి గారండి అని అంటూ ఉంటారు. దాంట్లో మనం పదక్రమ జట ఘనలనే 4 వికృతి భాగాల్లో పదం క్రమం జట గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఘనపాఠం గురించి తెలుసుకోబోతున్నాం. ఘన అంటే ఆ మూల భాగాన్ని ఎంతో దృఢం చేసేటటువంటిది. ఈ పదక్రమ జట ఘనాలు గనక అధ్యయనం చేసినట్లయితే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. మూల పాఠాన్ని ఒక్కసారి పారాయణ చేస్తే వచ్చే ఫలితం కంటే ఘనపారాయణ చేసినట్లయితే కొన్ని వందల వేల రెట్లు ఆ వేదపారాయణ ఫలితం కలుగుతుంది. తద్వారా లోకం సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా మూలపాఠం అనేటటువంటిది ఎంతో దృఢమవుతుంది.
ఎందుకంటే ఈ ఘనపాఠంలో ఒక్కొక్క పదం అనేటటువంటిది ఒక 13 పర్యాయములు ఉచ్చరింపబడుతుంది. ఉదాహరణకి నమస్సోమాయ సోమాయ నమో నమస్సోమాయ చ సోమాయ నమో నమస్సోమాయ చ. ఇది చెప్పినప్పుడు మూడవదైనటువంటి చ అనే అక్షరం దగ్గర నుంచి మనం లెక్క వేసుకోవాలి. దాన్ని తీసుకున్నప్పుడు ఆ అక్షరం అనేటటువంటిది అది ఒక పదంగా మనం భావించినట్లయితే అది ఒక 13 సార్లు ఆవర్తి చెప్పబడుతుంది అన్నమాట. అందువల్ల తద్వారా ఏమవుతుంది అంటే మూలపాఠం అనేటటువంటిది చాలా దృఢమవుతుంది, అనంతమైనటువంటి వేదపారాయణ ఫలితం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఘనాంత అధ్యయనం అనేటటువంటిది, అందుకనే మన యొక్క వేద విజ్ఞాన పీఠంలో ఆ ఋగ్వేదం కానీ, శుక్లయజుర్వేదం కానీ, కృష్ణయజుర్వేదం కానీ ఈ మూడిట్లోనూ కూడాను సలక్షణ ఘనాపాఠి అనేటటువంటి ఒక ఉపాధిని మనం తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఇస్తూ ఉన్నారన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. ధత్రాయ గణ్హామి గణ్హామి ధత్రాయ ధత్రాయ గణ్హామి విషే విషే గణ్హామి ధత్రాయ ధత్రాయ గణ్హామి విషే గృహ్ణామి విషే విషే గణ్హామి గణ్హామి విషే త్వా త్వా విషే గణ్హామి గణ్హామి విషే త్వా విషే త్వా త్వా విషే విషే త్వా యంత్రాయ యంత్రాయ త్వా విషే విషే త్వా యంత్రాయ త్వా యంత్రాయ యంత్రాయ త్వా త్వా యంత్రాయ ధత్రాయ ధత్రాయ యంత్రాయ త్వా త్వా యంత్రాయ ధత్రాయ యంత్రాయ ధత్రాయ ధత్రాయ యంత్రాయ యంత్రాయ ధత్రాయ గణ్హామి గణ్హామి ధత్రాయ యంత్రాయ యంత్రాయ ధత్రాయ గణ్హామి ధత్రాయ గణ్హామి గణ్హామి ధత్రాయ ధత్రాయ గణ్హామి సువీర్యాయ సువీర్యాయ గణ్హామి ధత్రాయ ధత్రాయ గణ్హామి సువీర్యాయ గణ్హామి సువీర్యాయ సువీర్యాయ గణ్హామి గణ్హామి సువీర్యాయ త్వా త్వా సువీర్యాయ గణ్హామి గణ్హామి సువీర్యాయ త్వా సువీర్యాయ త్వా త్వా సువీర్యాయ సువీర్యాయ త్వా గణ్హామి గణ్హామి త్వా సువీర్యాయ సువీర్యాయ త్వా గణ్హామి సువీర్యాయేతి సువీర్యాయ గణ్హామి గణ్హామి త్వా త్వా గణ్హామి సుప్రజాస్త్వాయ సుప్రజాస్త్వాయ గణ్హామి త్వా త్వా గణ్హామి సుప్రజాస్త్వాయ గణ్హామి సుప్రజాస్త్వాయ సుప్రజాస్త్వాయ గణ్హామి గణ్హామి సుప్రజాస్త్వాయ త్వా త్వా సుప్రజాస్త్వాయ గణ్హామి గణ్హామి సుప్రజాస్త్వాయ త్వా సుప్రజాస్త్వాయ త్వా త్వా సుప్రజాస్త్వాయ సుప్రజాస్త్వాయ త్వా గణ్హామి గణ్హామి త్వా సుప్రజాస్త్వాయ సుప్రజాస్త్వాయ త్వా గణ్హామి సుప్రజాస్త్వాయేతి సుప్రజాః త్వాయ త్వా గణ్హామి గణ్హామి త్వా త్వా గణ్హామి రాజో రాజో గణ్హామి త్వా త్వా గణ్హామి రాజః గణ్హామి రాజో రాజో గణ్హామి గణ్హామి రాజస్పోషాయ పోషాయ రాజో గణ్హామి గణ్హామి రాజస్పోషాయ రాజస్పోషాయ పోషాయ రాజో రాజస్పోషాయ త్వా త్వా పోషాయ రాజో రాజస్పోషాయ త్వా పోషాయ త్వా త్వా పోషాయ పోషాయ త్వా గణ్హామి గణ్హామి త్వా పోషాయ పోషాయ త్వా గణ్హామి త్వా గణ్హామి గణ్హామి త్వా త్వా గణ్హామి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ గణ్హామి త్వా త్వా గణ్హామి బ్రహ్మవర్చసాయ గృహ్ణామి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ గృహ్ణామి గృహ్ణామి బ్రహ్మవర్చసాయ త్వా త్వా బ్రహ్మవర్చసాయ గృహ్ణామి గృహ్ణామి బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయ త్వా త్వా బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ త్వా గృహ్ణామి గృహ్ణామి త్వా బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ త్వా గృహ్ణామి బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మ వర్చసాయ
गह्णामि गह्णामि त्वा गह्णामि भोर्भोर्गह्णामि त्वा गह्णामि गह्णामि भोर्भोर्गह्णामि गह्णामि भोरस्माकमस्माकं भोर्गह्णामि गह्णामि भोरस्माकम् भोरस्माकमस्माकं भोर्भोरस्माकगो हविर्हविरस्माकं भोर्भोरस्माकगो हविः अस्माकगो हविर्हविरस्माकमस्माकगो हविर्देवानां देवानागो हविरस्माकमस्माकगो हविर्देवानां हविर्देवानां देवानागो हविर्देवानां आयुष आशिषो देवानागो हविर्देवानामाशिषः देवानामाशिष आशिषो देवानां देवानामाशिषो यजमानस्याशिषो देवानां देवानामाशिषो यजमानस्य आशिषो यजमानस्याशिष आशिषो यजमानस्य देवानां देवानां यजमानस्याशिष आशिषो यजमानस्य देवानां आशिष इत्याशिषः यजमानस्य देवानां देवानां यजमानस्य देवानां त्वा देवानां यजमानस्य देवानां त्वा देवानां त्वा देवानां त्वा देवताभ्यो देवताभ्यस्त्वा देवानां त्वा देवताभ्यः त्वा देवताभ्यो देवताभ्यस्त्वा देवताभ्यो गृह्णामि देवताभ्यस्त्वा देवताभ्यो गृह्णामि देवताभ्यो गृह्णामि देवताभ्यो गृह्णामि कामाय गृह्णामि देवताभ्यो गृह्णामि कामाय गृह्णामि कामाय गृह्णामि कामाय त्वा कामाय गृह्णामि कामाय त्वा कामाय त्वा कामाय त्वा गृह्णामि त्वा कामाय त्वा गृह्णामि त्वा गृह्णामीति गृह्णामि हरिः ओम्। ఈ సలక్షణ ఘనాపాఠి అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక ఉపాధి. సలక్షణ ఘనాపాఠి అనేక మంది మన దగ్గర తయారైనారు. సలక్షణ అనేక మంది తయారు కాబోతున్నారు. ఈ సలక్షణ ఘనాపాఠి అంతకు మించినటువంటి గొప్ప ఉపాధి వేదంలో లేదు, ఎక్కడా అది దొరకదు. అటువంటి మహత్తరమైనటువంటి ఉపాధిని ఇచ్చేటటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో నిర్వహింపబడుతూ ఉన్నాయి. చక్కగా ఇలా అధ్యాపన చేసేటువంటి అధ్యాపకులు, అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో ఈ పరంపర ఇతోధికంగా కొనసాగాలి. ఇలా ఘనపారాయణ అధ్యయనమే ఒక పారాయణగా ఉంటుందన్నమాట. అలాగే తర్వాత పారాయణ కూడా చేస్తారు. ఆవర్తి చెప్పినా పారాయణే అవుతుంది, స్వస్తి చెప్పినా పారాయణే అవుతుంది, వాళ్ళ అధ్యయనం అంతా కూడా పారాయణే అవుతుంది. ఈ విధంగా ఇటువంటి పారాయణ ద్వారా మహత్తమమైనటువంటి ఫలితం లోకానికి అనుగ్రహింపబడుతుంది. అటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి శ్రీవారికి మనం అందరం కూడా శతకోటి సాష్టాంగ ప్రణామములు తెలియపరుస్తూ ఈ జటాఘన ఇవన్నీ కూడా మనం అందరం కూడా విని ఆ మహత్వాన్ని తెలుసుకొని శ్రీవారి యొక్క పరమానుగ్రహాన్ని మరొక్కసారి పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.